పరిణయం 76th చాప్టర్. అమూల్య వెంటనే అక్కడి పరిస్థితిని ప్రూఫ్గా ఉంచాలని భావించి ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి ఆమెని గుద్దుకోవడంతో అమూల్య ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతుంది. దాంతో అక్కడ పెద్ద సౌండ్ అవ్వడంతో పాటుగా ఆ వ్యక్తి వెనక పడుతూ వస్తున్న మనుషులు ఎవర్రా మీరు అంటూ అరుస్తూ కేకలేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి తన వైపు చూసి సిస్టర్ నువ్వేంటిక్కడా అని అడుగుతాడు. అమూల్య ఆశ్చర్యపోతూ ఎవరు నువ్వు అని అడగగా ఆ వ్యక్తి నేను సిస్టర్ కౌశల్ని అని అంటాడు. అమూల్య నువ్వు ఈ అవతారం ఏంటన్నయ్య వేటర్లా అసలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా అని అంటుంది. కౌశల్ అదంతా తర్వాత మనం ఇక్కడే ఉంటే పై ప్రాణాలు పైనైపోతాయి అని చెప్పి అమూల్యని తీసుకుని పరిగెత్తుకుంటూ ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా వాళ్ళు పరిగెడుతూ ఉన్న సమయంలో ఒక కారు వేగంగా వాళ్ళ పక్కకి వస్తుంది. ఆ కారులో ఉన్న వ్యక్తి వాళ్ళని లోపలికి లాగేయడంతో కౌశల్ అరుస్తూ రేయ్ వెదవా ఇంకొంచెం ఉంటే ప్రాణాలు పోయేటివి తెలుసా అసలు ఎంత భయపడ్డానో అంటూ కేకలు పెడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మరి ఇంత భయమైతే నువ్వెలారా అండర్ కవర్ కాప్ అయ్యావు అని అంటాడు. కౌశల్ నీ ఎంకయ్య అండర్ కవర్ కాప్ అయితే మాత్రం ఇంత రిస్కీ ఆపరేషన్స్ చేయాలేంట్రా అంటూ బండబూతులు తిడుతూ ఉంటాడు. అమూల్య మాత్రం ఆర్యన్ వైపు కౌశల్ వైపు మార్చి మార్చి చూస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కౌశల్ యాక్చువల్లీ మేమిక్కడికి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళ కోసం వెతకడానికి వచ్చాం. మరి సో నేను ఇక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా వాళ్ళకి పట్టుబడిపోయాను. అలా నేను పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు నాకు తగిలావు, అందుకే నిన్ను కూడా తీసుకుని వచ్చాను సిస్టర్ అని అంటాడు. ఆర్యన్ ఇప్పుడు తను కూడా మనతో ఉంది కాబట్టి తనని అలా చూశారు కాబట్టి కొన్ని రోజులు తను కూడా మనతో పాటు హైడ్ అవ్వాలిరా అని అంటాడు. అమూల్య షాక్ అవుతూ కానీ నేనెందుకు నాకు మీతో సంబంధం లేదు కదా అని అడుగుతుంది. ఆర్యన్ నీకు మాతో సంబంధం లేకపోయినా వాళ్ళు ఉందనుకుంటారు కదా, అప్పుడు నీకు నీ కంపెనీకే ప్రాబ్లం, ఆలోచించుకో అని అంటాడు. అంత పని అవుతుందా, నిజంగా చేస్తారంటారా అని అడుగుతుంది అమూల్య. కౌశల్ వాళ్ళు చాలా డేంజరస్ సిస్టర్, నీకు తెలీదు, నా మాట విను, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి అని తన చేతులు పట్టుకుని లాగుతూ అడుగుతూ ఉంటాడు. అమూల్యకి కూడా ఆ టైంలో వేరే ఆప్షన్ కనిపించక సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అంకితకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పి చిన్న హెల్ప్ రా అని అడుగుతుంది. అంకిత ఏంటక్క అనగానే ఏం లేదురా, కంపెనీలో నేను లేనన్ని రోజులు నువ్వు నా ప్లేస్లో ఉండి కొంచెం పనులు అవి చూసుకోవా ప్లీజ్ అని అడుగుతుంది. అంకిత దానికోసం హెల్ప్ అని ఎందుకు అడగడం, ఆర్డర్ వేయి చాలు అని అంటుంది. అమూల్య సరే నీకు హెల్ప్గా ఉండడానికి అమ్మని కూడా అడుగుతాను, నువ్వు జాగ్రత్త, నువ్వు నాలా ఉండాలి అక్కడ, అర్థమవుతుందా అని అంటుంది. అంకిత సరే అక్క ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పి అంటుంది. అమూల్య ఆ తర్వాత సరయుకి కాల్ చేసి జరిగిందంతా చెప్పి నేను కొన్ని రోజులు ఉండడం లేదు, నా బదులు అంకితని చూసుకోమని చెప్పాను, కొంచెం తనకి గైడెన్స్ కావాలమ్మా అని అడుగుతుంది. సరియు నవ్వుతూ అలాగేరా నేను చూసుకుంటానుగా, నువ్వు టెన్షన్ తీసుకోకు అని అంటుంది. అమూల్య రిలాక్స్గా ఫోన్ కట్ చేసేస్తుంది. సో ఇదేనండి పరిణయం 76th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విజ్ఞాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.